ఇక కడప జిల్లా అంతా పసుపుమయం అయిందన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. తెలుగు తమ్ముళ్ళందరికీ ఇది ఒక పండుగ అన్నారు. ప్రజలకు సంక్రాంతి పండుగ ఎలాగో మా కార్యకర్తలకు మహానాడు అలా అని చెప్పుకొచ్చారు. మహానాడుకు ఊహించిన దానికంటే కూడా 10 రెట్లు ఎక్కువ జనాలు తరలివచ్చారని తెలిపారు. వెంటిలేటర్లపై ఉన్న రాష్ట్రానికి సీఎం చంద్రబాబు ప్రాణం పోశారంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రెండవ రోజు అత్యంత వైభవంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు మహానాడు ఏ విధంగా జరుగుతుంది, రెండో రోజు ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతున్నారనేది మనతో మాట్లాడడానికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. సార్, రెండో రోజు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ జన్మదినం కదా, ఏ విధంగా జరుగుతుంది కార్యక్రమం? మీరు చూశారు, కడప జిల్లా అంతా పసుపుమయం అవటం. ఇది ఓ పండగ. తెలుగుదేశం తమ్ముళ్ళందరికీ కూడా పండగ వాతావరణం. 3 రోజులు సంక్రాంతి ఎలా గడుపుకుంటామో 3 రోజులు మహానాడు కూడా అంతే సంతోషంగా ఒక కుటుంబంలాగా మేము ఇక్కడ చేరుతూ ఉంటాం. మరి అలాగే ఇక్కడ ఎవరింట్లో వాళ్ళు పెళ్ళిళ్ళ, లేకపోతే ఎవరింట్లో వాళ్ళు శుభకార్యంలాగా ప్రతి కార్యకర్త కూడా ఇటు స్వచ్ఛ మహానాడు పాటిస్తూ, అలాగే ప్రతి స్టాల్స్లో కూడా వాళ్ళు వడ్డనలకి వెళ్ళి కార్యకర్తలు మరి సర్వీస్ చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే సభ్యత్వాల కోటి నమోదు అయినాయో తొలిసారి చరిత్ర, అంటే లోకేష్ గారు ఎప్పుడైతే యాక్టివ్గా ఉన్న ఈ పార్టీ యువగళంలో తీసుకున్నారో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలు, ఇటు యువత, మహిళలు అందరూ కూడా ఎక్కడ అడుగు పెడితే అక్కడ మరి సక్సెస్ అవుతూ ఉంది. ఈరోజు మహానాడు ఊహించిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ జనం రావటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. సార్, ఒక సంవత్సరం దాదాపుగా పూర్తి వస్తుంది. ఎట్లా ఉంది ప్రజల నుంచి ఫీడ్బ్యాక్? ఎట్లా ఉంది? ఒక సంవత్సరం పాటు పూర్తిగా కూడా గడిచింది కాబట్టి ఎట్లా ఉంది? గతంతో పోల్చుకుంటే చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఒక సంవత్సరం పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? అది ప్రజలను అడగాలి. ఖచ్చితంగా మేము ప్రజల్లో ఉంటున్నాం. మీకు చెప్పవలసింది ఏంటంటే, రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది. ఆ వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఊపిరి పీల్చుకునేలా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పథకాలు ఉన్నాయి. మరి ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్లకు 15,000 ఇస్తూ ఉన్నారు. ఒక రకంగా ఆ పేషెంట్ని దత్తత తీసుకున్నట్టే ప్రభుత్వం. ఎందుకంటే ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్ అంటే అతనికి ఇంకో మనిషి ఉండాలి. కాబట్టి ఆ కుటుంబం గడవాలంటే 15,000 అన్నా ఉండాలి. మరి అలాంటి గొప్ప పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటమే కాకుండా ప్రతిదీ కూడా ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో అన్నీ 1 by 1 మరి అమలు చేస్తూ తల్లికి వందనం కానీ, అలాగే ఉచిత బస్సు కానీ, సిలిండర్ కానీ, ఉచిత సిలిండర్లు కానీ అన్నీ 1 by 1 అన్నీ అమలు అవుతూ ఉన్నాయి. వీళ్ళకి ఏదైతే వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మతి భ్రమించి ఈ అభివృద్ధి సంక్షేమం చూసి ఏం మాట్లాడాలో తెలియక అవసరం లేని అభియోగాలు చేస్తూ ఉన్నారు. దాని మీదట మేము పట్టించుకునే పరిస్థితి. మీ కార్మిక శాఖకి సంబంధించి గతంలో కార్మికులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కార్మికులు ఎవరికి కూడా సరైనటువంటి ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కార్మికుల నుంచి ఎలాంటి స్పందన ఉంది? ప్రధానంగా ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగులు, గత ప్రభుత్వంలో నిరుద్యోగులు పూర్తిగా గంజాయి వైపు, నకిలీ మందు ఆ వైపు మళ్ళించి నిరుద్యోగులకి ఒక జాబ్ మేళా లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏదీ లేకుండా పూర్తిగా డ్రగ్స్ వైపే మళ్ళించారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం, ఈ జూన్ నెలలో 16,438 పోస్టులు భర్తీ చేయడం కూడా జరుగుతుంది. అలాగే జాబ్ మేళాలు కూడా ఎక్కడికక్కడ పెడతా ఉన్నాం. ఏదైతే 4,50,000 కోట్ల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చారో రానున్న 2 సంవత్సరాల్లో సుమారు 5 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రానున్న కాలం ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బయటకు వెళ్లకుండా ఇక్కడే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధం అవుతూ ఉంది. ఫైనల్గా కడప మా అడ్డాని గతంలో చాలా అయినటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కడపలో పూర్తి కూడా పసుపుమయం చేశారు కార్యకర్తలంతా. ఏం చెప్తారు ఫైనల్గా? ఇది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీద ఉన్న నమ్మకం. తోట చంద్రయ్యని జై జగన్ అనమంటే జై చంద్రన్న అన్నారని పీక్ కోసారు. ఆ పీక్ కోసేయడంతోనే ప్రజలందరూ భయపడిపోయి ఇంట్లోంచి రారో ఓట్లేరనే నెపంతో చేసేవారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వాళ్ళ అబ్బాయికి పర్మనెంట్ జాబ్ ఇవ్వడమే కాక కార్యకర్తలను ఎప్పుడూ కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మాకు అదే చెప్తారు. కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది ఉండదు అని ఆయన చెప్తూ ఉంటారు. అలాగే కార్యకర్తలే ఈ పార్టీకి రాజులు కాబట్టి వాళ్ళని ఎప్పుడు మేము గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. అదే ఉత్సాహంతో వాళ్ళు కూడా ఉంటారు. మాకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత క్రమశిక్షణతో ఉంటారో
అదే క్రమశిక్షణ మా అందరికీ నేర్పారు. అందరం కూడా క్రమశిక్షణలో ఉంటాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఉండరు. వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం అవ్వలేదు. అవసరం లేని పోస్టులు, అవసరం లేని అభియోగాలు, లేకపోతే సినిమా చూపిస్తానంటాం, బట్టలు ఇప్పిస్తానంటాం, ఏదో మేకపోతు గాంభీరం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఓ పక్క ఫ్యాంట్లు తడుపుకుంటున్నారు, ఓ పక్క మేకపోతు గాంభీరం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇలాంటి తాటాకి చప్పుళ్ళకి భయపడేది ఏమీ లేదు. అయినా వాళ్ళ మీద దృష్టి లేదు. కేవలం సంక్షేమం, అభివృద్ధి అనేది చూపించే వాళ్ళని ఏడిపిందామని నిర్ణయించుకున్నాం తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశం మాకు లేదు. అలా అని అవినీతి చేస్తే ఉపేక్షించేది కూడా లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అవినీతి చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఊసలు లెక్క పెట్టడం ఖాయం. రైట్, థ్యాంక్ యూ. ఇదే మొత్తానికి ఏదైతే 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి మహానాడుకు పెద్ద ఎత్తున స్పందన ఉంది. పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కదిలి మహానాడుకు రావడం అత్యంత సంతోషకరం. పూర్తి స్థాయిలో వారందరికీ కూడా ఇక్కడ ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన బుద్ధి చెప్పడం ఖాయమంటూ కూడా మా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, కడప నుంచి.